అందరూ కూడా వర్క్ చేస్తున్నాం, పని చేస్తున్నాం. అయితే ఒకరి శ్రమ, మనందరి శ్రమకి సంబంధించి ఒకరినొకరం ఎప్పుడు థ్యాంక్ చేసుకోము, ఒకరినొకరం ఎప్పుడు ఎక్నాలజ్ చేసుకోము. లైక్ ఇప్పుడు మేము కోర్స్లో వర్క్ చేస్తున్నాం, ఎవరు ఎక్నాలజ్ చేస్తారు? మాకు సంబంధించిన వాళ్ళు ఎక్నాలజ్ చేసుకుంటాం. కానీ అఫ్కోర్స్ మిగతా లేదంటే ఎవరికైతే మేము అసలు అందరికీ సంబంధించిన అనుకోండి బోర్డు, కానీ ఎవరికైతే తగాదాలు లేవు వారికైతే సంబంధించిన వాళ్ళకి కాదు కదా. సో అలాంటి వారికైనా సరే, వారైనా సరే, మనమైనా సరే, అందరం ఒకరి యొక్క కృషిని అంటే ఇతరుల కృషిని ఐడెంటిఫై చేసుకొని ఎక్నాలజ్ చేసుకొని ఒకరికొకరం థ్యాంక్స్ చెప్పుకోవడానికి, ఒకరికొకరం కలిసి మోటివేట్ అవ్వడానికి పెట్టుకున్న దినం. ఈ రోజుని మనం అబ్జర్వ్ చేస్తూ ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పరచుకున్నాం. మీరు కూడా మీ యొక్క క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడైతే ఉంటుందో, క్షేత్ర స్థాయి రైట్ లో ఎక్కడెక్కడైతే ఉందో అక్కడక్కడ ఈ యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. తర్వాత అందరిలోని ఒక కామన్ థింగ్ని ఐడెంటిఫై చేయడం, అంటే ఇప్పుడు అందరిలో ఉన్న కామన్ థింగ్ హ్యూమానిటీ అనేది కామన్ థింగ్. అట్లా ఈరోజు లేబర్ డేగా అందరిలో ఉన్న కామన్ థింగ్ ఏంటంటే అందరి శ్రమ అనేది కామన్. ఇక్కడ ఐటీఐకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చున్నారు, రేపు ఫ్యూచర్లో మీరు కూడా వర్క్ చేస్తారు. సో ఈ అందరి కామన్ థింగ్ ఏది ఉందో ఆ కామన్ ప్లాట్ఫామ్ వేసుకొని ఆ కామన్ ప్లాట్ఫామ్లో అందరికీ సంబంధించి ఒక వర్క్కి సంబంధించిన టైం లిమిట్ని మనం ఈరోజు ఏర్పరచుకున్నాం. ఎలా అంటే పని సమయం ఇంతనే ఉండాలి అని నిర్ధారించుకున్నాం. అదే రకంగా ఒక చిన్నపాటి లేబర్ అయినా సరే, ఒక పెద్దపాటి ఆఫీస్ అయినా సరే అదే టైమింగ్స్ని ఫాలో అవుతున్నాం కామన్. సో ఆ యొక్క థింగ్ని కూడా మీరు మీ యొక్క రీజనల్ ప్లేసెస్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పాలి. ఎందుకు గురించి చెప్పాలి ఇదంతా అవేర్నెస్? ఎందుకు గురించి అంటే అవేర్నెస్ ఎప్పుడైనా దేని గురించి మనం చేసుకుంటాం అవేర్నెస్ అని అంటే ఏదైనా మనము తెలుసుకుంటే దాన్ని ఏ రకంగా వాడాలో మనకు తెలుస్తుంది. లైక్ ఎట్లయినా ఒక ఫోన్ అయినా సరే, ఏదైనా మనం వస్తువు కొంటే దానికి సంబంధించిన అది ఏమంటారు దాన్ని ఏ రకంగా ఉపయోగించాలో అది క్యాటలాగ్ వస్తుంది దాంతోపాటు. సో అది తెలియకపోతే దాన్ని ఉపయోగించే విధానంలో ఒక్కొక్కరం ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తాం. అది మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు, ఇబ్బందులు పడవచ్చు. పడ్డాక మనం దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సరే ఇది ఎట్లా అని చెప్పి అడుగుతాం ఎక్కడికైతే దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్ ఉందో. అదే రకంగా చట్టాల పట్ల మనకి దీని పట్ల అవగాహన ఉండడం అంతే అవసరం. మనకు ఒకవేళ దాని పట్ల అవగాహన లేకపోతే దాని ఉపయోగం ఏ రకంగా చేయాలని మనకు తెలియదు. అది చాలా చిన్నదే అనిపిస్తుంది, కానీ మనం ఒక్కసారి దాని యొక్క ఏమంటారు ఆ పాయింట్స్ని చదువుతాం. మనం టీవీ ఎలా ఆన్ చేయాలో అందరికీ తెలిసిందే, సార్ ఇది టీవీనే కదా సార్ ఏముంది మాకు తెలిసి అని అనుకోకుండా ఒక్కసారి చదవాలి ప్రతిదాన్ని. ఎందుకు గురించి చదవాలంటే అందులో ఏదైనా తెలియని విషయం ఉండొచ్చు, లేదా మనకు తెలియక దాన్ని తప్పుగా వాడవచ్చు. కాబట్టి లేబర్ లాస్కి సంబంధించిన విషయాలని తెలుసుకోవాలి. అవి ఏంటంటే మనము రకరకాలు ఇంటి బట్టీలలో వర్క్ చేసే వాళ్ళకి అయితేనేమో వాళ్ళ హక్కులు, వాళ్ళ టైమింగ్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. వాళ్ళ గుత్తేదారులు ఉంటారు, వాళ్ళని వర్క్లకు తీసుకుపోయి పొద్దు నుంచి రాత్రి దాకా పని చేయిస్తుంటారు, లేదా నైట్ వేళల్లో కూడా వర్క్ చేయిస్తుంటారు. ఎక్స్‌ప్లాయిటేషన్ జరగవచ్చు. 500 రూపాయలు పర్ డే అని అనుకుంటే ఒక 100 రూపాయలు పే చేసి నువ్వు ఇంకో 3 గంటలు పని చేయి అనే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి తెలిస్తేనే కదా వాళ్ళు అయ్యారో ఇట్లా కాదు మేము ఇంతే టైం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున 10కి వస్తారు, లంచ్ టైం తీసుకొని మళ్ళీ 5 గంటలకి క్లోజ్ అని పని చేస్తున్నారు. ఇలా పనిచేసే వాళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే అది చట్టంలో పొందుపరిచిన హక్కే. వాళ్ళని అలా మాట్లాడించే అధికారం ఇస్తుంది. అక్కడ వాళ్ళు మాట్లాడితే కూడా అవతలి వాడు లేదు అనడానికి వీలు లేకుండా అవును అయిన తర్వాత వదిలేస్తుంది. సో వాళ్ళకి సంబంధించిన చట్టం అది ఇంపార్టెంట్. రెండవది టైమింగ్స్ కాకుండా వాళ్ళకి సంబంధించిన మినిమం వేజెస్, ఎంత మినిమం వేజెస్ ఇవ్వాలి అంటే అంతకుముందు 10 రూపాయలకి బానిసత్వం ఉండేది. మన దగ్గర బాండెడ్ లేబర్స్ చాలా ఉండేవాళ్ళు. ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉండింది. నల్గొండ జిల్లాలో బాండెడ్ లేబర్స్ ఒక 10 years బ్యాక్ కూడా బాండెడ్ లేబర్స్ ఉన్నారు. వాళ్ళ తండ్రి పని చేశాడని చెప్పి వాళ్ళ తండ్రికి ఎంతనో అప్పు ఇచ్చి ఆ అప్పు తీరట్లేదని చెప్పి దాన్ని మిత్తి కిందని అంటే ఇంట్రెస్ట్ కిందని తండ్రి తదనంతరం వాళ్ళ పిల్లల తదనంతరం వాళ్ళ పిల్లలు ఈ రకంగా వర్క్ చేయించుకున్నారు. ఇది మనం ఒక 10 years బ్యాక్ కూడా చూస్తే న్యూస్ పేపర్స్లో కనిపిస్తుంది అక్కడ ఇక్కడ.
సో ఆ రకంగా ఎక్స్ప్లోయిట్ చేశారు. ఇటుకబట్టీలలో ముఖ్యంగా ఎక్కువ జరిగేవి ఇట్లాంటివి. అయితే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కావచ్చు, కానీ నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ, ఎందుకంటే యూత్ ఉన్నారు కాబట్టి. అలాంటి ఒక ఇటుకబట్టీలోంచి ఒక అతను చదువుకొని ఆ బాండెడ్ లేబర్ నుంచి బయటికి వచ్చి చదువుకొని ఆయన అడ్వకేట్ అయ్యి ఆయన జడ్జి అయ్యారు. నాకు పరిచయం ఉన్న వ్యక్తి. సో బాండెడ్ లేబర్ ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పడంతో నాకు తెలిసింది. సో నల్గొండలో అలాంటి సందర్భం జరిగింది. అంటే మనకు తెలుసుకుంటే ఎంత దూరం వెళ్ళొచ్చు మన జీవితంలో, తెలియకపోతే ఒకవేళ అవన్నీ తెలుసుకోలేక అక్కడే ఉండి మగ్గిపోయి ఉంటే ఆయన ఈ రోజు వరకు కూడా బాండెడ్ లేబర్గా ఉండేవాడేమో. సో జీవితంలో ఏదైనా యూత్కి సంబంధించి విషయాలు అట్లాంటి మోటివేషనల్ లైఫ్ వాళ్ళు ఉన్నారు. ఆయన ఇప్పుడు మంచి అంటే నాకన్నా పై స్థాయిలో ఉన్నారు. సో అలాంటి వ్యక్తులని మనము లైఫ్లో చూస్తున్నాం కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ దట్. ఇకపోతే కమింగ్ టు ది టాపిక్, మళ్ళీ టైమింగ్స్ అయిపోయినాయి. మనకు మినిమం వేజెస్ గురించి మనం మాట్లాడదాం. ఇందాక ఈ రెండు కాక మనకు ఏ రోజున అంటే వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఆఫ్ ఉండాలి. ఆఫ్ ఉండకుండా నాన్ స్టాప్గా 6 days కాన్స్టెంట్లీ 24 hours 366 days వర్క్ చేయించుకోవడానికి వీల్లేదు. వాళ్ళకి ఆ బ్రేక్ ఉండాలి, అది కూడా చట్టంలో భాగమే. ఇవి కాక డిఫరెంట్ లేబర్స్లలో డిఫరెంట్ ప్రొటెక్షన్స్ ప్రొవైడ్ చేశారు. లేబర్స్ ఎవరైతే కట్టే ఈ కార్మికులు ఉంటారో వాళ్ళకి యాక్సిడెంటల్ థింగ్స్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉన్నాయి, లేబర్ కార్డ్స్ ఇచ్చారు. ఆ లేబర్ కార్డ్స్ తీసుకున్న వారికి ఎవరన్నా పడితే వాళ్ళ కార్లో చేయో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో విరిగితే వాళ్ళకి సంబంధించిన పరిహారం పొందుతారు. ఈ విషయం కూడా వాళ్ళకి మనం తెలియజేయాలి. ఉమెన్ అంటే లేడీస్ లేబర్స్ అయితే వారికి ఏమేమి హక్కులు పొందుపరిచారు. వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే ఆవిడ ఎవరికైనా జన్మనిచ్చే పరిస్థితుల్లో ఉంటే ఆవిడకి హాలిడేస్ ఇన్ని రోజుల వరకు ఆవిడని వర్క్లో తీసుకోకూడదు మెన్షన్ చేసి ఉంది. దాంట్లో అంతకుముందు 3 నెలలు ఉండేది, ఇప్పుడు అది 6 monthsకి వచ్చింది. ఇవన్నీ కూడా లేబర్ రైట్స్ స్కీమ్ నుంచి వచ్చాయి. ఇవన్నీ దీస్ ఆల్ థింగ్స్ సార్. ఇప్పుడు ఎవరైనా ఎంజాయ్ చేస్తున్నారు ఈ హక్కులు అన్నీ అంటే అన్ని డిపార్ట్మెంట్స్తో ఈ హక్కులని వాళ్ళు సద్వినియోగం చేస్తున్నారు అని అంటే ఇక్కడి నుంచి వచ్చాయి. సో అది ఒక విషయం. ఇంకొక విషయం, చిన్న పిల్లలు చదువుకునే వయసులో ఉండే పిల్లలని పని చేయించవద్దు అనే ప్రొవిషన్ ఉంది. ఆ ప్రొవిషన్ దేని గురించి ఉంది అంటే ఆయన యొక్క బాల్యం, ఆయన యొక్క చదువు భద్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క విషయాన్ని పొందుపరిచినారు. సో ఎక్కడైనా పిల్లలు కనిపిస్తే వారికి కంపల్సరీ ఎడ్యుకేషన్ కింద వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేయాలి. మనం ఎక్కడైనా ఉంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. మనం ఆ రకంగా మేము ఇంతకుముందు ఒక దగ్గర మేము రైడ్ చేసాము. రైడ్ ఇన్ ద సెన్స్ సర్ప్రైజ్ విజిట్ చేసాము. చేసినప్పుడు మాకు కొందరు పిల్లలు కనిపిస్తే తర్వాత వాళ్ళని అడిగేసరికి స్కూల్లో పనిచేస్తున్నారు, హాలిడేస్లో చేస్తున్నారు అని చెప్పొచ్చారు. కానీ ఏదేమైనప్పటికీ వాళ్ళని అలర్ట్ చేసి వచ్చాము. ఇంకోసారి మనకి ఇట్లా కనిపిస్తే ఇబ్బంది అంటే వాళ్ళు రెగ్యులర్లీ స్కూల్స్ పంపుతున్నారు. ఈ రకంగా మనకు ఎక్కడన్నా రాళ్ళు కొట్టే దగ్గర కానీ వర్కర్స్ కానీ చిన్నపిల్లలు ఎక్కడన్నా పనికి వస్తే కానీ పనికి వెళ్తున్నారు అంటే మాత్రం అక్కడ మనం అప్రమత్తమై వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకన్నా చేరదీయాలి. లేదు అంటే లేబర్ ఆఫీసర్, యాక్చువల్లీ లేబర్ ఆఫీసర్ రైట్ పర్సన్, కరెక్ట్ అథారిటీ, అది వాళ్ళే చూడాల్సిన విషయాలు. వాళ్ళకి చేయకపోయినా వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి మేము డైరెక్ట్గా అవైలబుల్ ఉన్నాం కాబట్టి మాకైనా ఇవ్వచ్చు, మేము వాళ్ళకి పంపుతాం, మళ్ళీ మేము ప్రొసెక్షన్ చేసేది ఉంటుంది. సో ఈ రకమైన విషయాలు మనం ఒకసారి మనం స్మరించుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశానికి మనం ఏం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము అనే విషయం అందరిలో మనకు ఉంటుంది. అయితే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. నేషనల్ వైడ్లా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. జీడిపి ఒకటి, పర్ క్యాపిటా ఇన్కమ్ ఒకటి. పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసి అంటే సగటు మనిషి, పర్ క్యాపిటా అంటే ఒక హెడ్, ఈచ్ హెడ్ ఏం చేస్తున్నారు, ఆ దేశానికి ఎంత కాంట్రిబ్యూట్ అవుతుందని. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఈ చిన్న లేబర్స్ ఇప్పుడు ఉన్నారే మనకు, మేస్త్రీలు లేదంటే లేబర్స్ బయట ఎక్కడైతే పని చేస్తున్నారు, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా కంట్రీకి కౌంట్ అవుతుంది. సో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉంది మన దేశ అభివృద్ధిలో అనే విషయం వాళ్ళకి తెలియాలి.
ఎందుకంటే వాళ్ళు ఏదో మేము ఏం చేయట్లేదేమో అనే భావన ఉండకూడదు. వారి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ కంట్రీస్ డెవలప్మెంట్. సో ఎవ్రీ వన్ ఏ ఫీల్డ్ పనిచేసినప్పటికీ మన యొక్క ఇన్కమ్ దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మీరందరినీ కూడా ఉపయోగపడుతుంది, మాది ఉపయోగపడుతుంది. ఎంతైతే మాది ఉపయోగపడుతుందో వాళ్ళు కూడా అంతే ఉపయోగపడుతుంది. ఆ విషయం కూడా మనం ఈ లేబర్స్ డే నాడు ఒకసారి అందరికీ తెలియజేయడానికి ప్రయత్నించండి మీకు తెలిసిన వాళ్ళతో. అండ్ ఇంకా ఏమైనా అంటే